విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీనికి బొత్స బలవబోతున్నాడా? వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వస్తున్నాయా? అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే దీనికి బొత్స సత్యనారాయణ గారిని నించోబెట్టారు. మొత్తానికి ఒకప్పుడు విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి ఒక బొత్స సత్యనారాయణ గారిని ఎందుకు నిలబెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ నిలబడటం అనేది ఒక వేస్ట్ ప్రాసెస్. అదేంటండి, ఎలక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా, ఇప్పుడే కదా నామినేషన్ వేసింది, మీరు వేస్ట్ అంటారేంటి అని మీరు అడగచ్చు. ఇక్కడ విషయం ఏంటి అంటే, బొత్స సత్యనారాయణ మొన్న కరెక్ట్గా ఒక నెల రోజుల కిందట ప్రజలు తిరస్కరించిన వ్యక్తి. ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది నిలబడ్డారు. ఉత్తరాంధ్రలో అందరినీ ప్రజలు తిరస్కరించారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక దశలో అయితే ముఖ్యమంత్రి క్యాండిడేట్. మీరు మొన్న చేసిన విద్యాశాఖ చెప్తున్నారు కానీ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈయన ముఖ్యమంత్రి స్థాయి. ఆ పిసిసి అధ్యక్షుడిగా కూడా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అంత పెద్ద నాయకుడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాడు నాకు తండ్రి లాంటి వాడు అని. ఈ బొత్స సత్యనారాయణ అంతకు ముందర జగన్ తల్లి విజయలక్ష్మిని చాలా అసెంబ్లీలో ఘోరంగా అవమానించాడు. అది వేరే విషయం. అసలు ఈయన అంటే కంబైన్డ్ స్టేట్లో విజయలక్ష్మి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా దారుణంగా మాట్లాడాడు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి నా తండ్రి లాంటివాడు అని చెప్పుకుంటుంటాడు. ఇక్కడ ఏంటి విషయం ఏంటి అంటే, ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సిన సీట్ ఇది, ఎమ్మెల్సీ సీటు. దీనికి ఎవరైనా అంటే వేరే వ్యక్తిని ఎవరినన్నా అంటే స్థానిక సంస్థలకి రిప్రజెంటేటివ్గా ఉన్న వ్యక్తిని ఎవరినన్నా నిలబెట్టినట్టయితే ఏదన్నా కొంత బాగుండేది. నిన్నగాక మొన్న ప్రజలు తిరస్కరించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడమే జగన్మోహన్ రెడ్డి చేసిన ఫస్ట్ తప్పిదం. రెండో తప్పిదం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న 815లో ఒక 500 మాకే ఉన్నాయి అని ఈ వైసీపీ లీడర్లు చెప్తూ ఉన్నారు. మరి నీకు అంత మెజారిటీ సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులు నీకు ఉన్నప్పుడు, నీకు పనిచేసినప్పుడు, నీ పార్టీ వారైనప్పుడు నీకు ఒక సీటు కూడా రాలేదు ఉత్తరాంధ్రలో అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే అర్థం ఏంటి అంటే, ఈ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఎవరూ కూడా నీ పార్టీకి చేయలేదు. వాళ్ళందరూ కూడా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పనిచేశారు. లేకపోతే ఈ అసెంబ్లీలో ఈ రిజల్ట్ రాదు. పార్లమెంటు స్థానం, విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ కూడా ఇక్కడ ఓడిపోయింది. అంటే ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించిన ఉత్తరాంధ్రకి మీరు ఎప్పుడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద దండయాత్రకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. విశాఖపట్నం రాజధాని అన్నాడు. విశాఖపట్నానికి కడప నుంచి అందరూ అడ్డపంచగాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. ఎవరైనా ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నరేంద్ర మోడీ వచ్చి ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లో కూడా ఎవడైనా వెళ్ళి ఆస్తులు కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఈ కడప నుంచి వచ్చిన ఈ అడ్డపంచలన్నీ కూడా అక్కడ స్థలాలు ఆక్యుపై చేయటం, ఇళ్ళు ఖాళీ చేయించి ఆక్యుపై చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అందుకని కడప ప్రజలు అంటే ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక రకమైన అసహ్యం ఏర్పడింది. అంటే కడప నుంచి కడపలో అందరూ ఇట్లాగే ఉంటారండి అని మీరు అడగచ్చు.
ఉండరు. ఎందుకు ఉంటారు? కడపలో కూడా అందరూ చాలా మంచి వాళ్ళు ఉంటారు. అది మనందరికి తెలిసిన విషయమే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ బ్యాచ్ అంతా రౌడీ ఎలిమెంట్స్. వాళ్ళని ముద్దుగా కడపని గోండాలని పిలుచుకుంటారు తప్ప కడప ప్రజలందరూ అట్లా ఉంటారని కాదు. నా ఉద్దేశం అది కాదు, ఉత్తరాంధ్ర ప్రజల ఉద్దేశం కూడా అది కాదు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి దౌర్జన్యాలు చేస్తున్నారు, క్రైమ్ రేటు పెరిగిపోతున్నది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఉత్తరాంధ్రలో ఇంకోటి ఏంటి అంటే ముఖ్యంగా విశాఖపట్నంలో పక్క ప్రాంతాల నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే గెలుస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరఫున అందరినీ కూడా బయట వాళ్ళని అక్కడ వేస్తున్నాడు. విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టాడు. విజయసాయిరెడ్డి అక్కడ కూర్చొని ఏం చేశాడో మనకు తెలుసు. అశాంతి అనే అమ్మాయితో కలిసి ఏం చేశాడో మనకి ప్రత్యేకంగా మళ్ళీ మనం చెప్పుకోక్కర్లేదు. ఆ తర్వాత అక్కడ విజయసాయిరెడ్డి భూ ఆక్రమణలకి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసి పక్కన పడేశాడు. ఒకటి కాదు కదా, విజయసాయిరెడ్డి ఆ తన కూతురికి ఇచ్చుకున్న ల్యాండ్స్ ఇవన్నీ మనకి తెలిసినవి అన్నీ వచ్చినాయి కదా. ఆ తర్వాత తన సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని తీసి పెట్టాడు అక్కడ ఇన్ఛార్జిగా, విజయసాయిరెడ్డిని తీసి. అంటే ఒక కత్తిని తీసి ఇంకో కత్తిని పెట్టాడు. ఏదైనా కత్తే కదా, గొంతు అయితే తెగుతుంది కదా. అక్కడ గొంతు తెగుతూ ఉన్నది ఉత్తరాంధ్ర ప్రజలకి. ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి మీద పెత్తనం చేశాడు? ఉత్తరాంధ్రలో ఉన్న నాయకుల మీద పెత్తనం చేశాడు. అంటే స్థానికంగా ఉన్న నాయకులకి ఈ ఒంగోలు నుంచి వచ్చిన వైవి సుబ్బారెడ్డి బాస్ అన్నమాట. ఈ విధంగా అక్కడ కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉన్నది ఉత్తరాంధ్రలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్సైడ్ పాలిటిక్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎక్స్టర్నల్ పాలిటిక్స్కి వస్తే మీకు ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక్క పైసా ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఈ స్థానిక సంస్థలన్నిటినీ ఎండబెట్టాడు. ఎక్కడ గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వలేదు, మున్సిపాలిటీకి నిధులు ఇవ్వలేదు. ఎక్కడా కూడా ఈ కార్పొరేటర్లు లేకపోతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు వీళ్ళందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోనివ్వకుండా అడ్డం పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని నిధులు డైవర్ట్ చేసుకోవటం, అవి ఎక్కడికి వెళ్ళేవో తెలియదు కానీ మొత్తం అన్ని ఫండ్స్ డైవర్టే. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రాగానే వాటిని డైవర్ట్ చేసేస్తారు. దీంతో స్థానిక సంస్థల నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ తెలుగుదేశం కూటమికి పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ఏంటి అంటే ఈ బొత్స సత్యనారాయణని తీసుకొచ్చి అక్కడ క్యాండిడేట్గా పెట్టడమే అదొక పెద్ద తప్పు. ఇందాక నేను చెప్పినట్టు ఓడిపోయిన వ్యక్తిని తెచ్చి పెట్టడం. రెండోది ఏంటంటే ఈ వైవి సుబ్బారెడ్డి వద్దు 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 అని చెప్తున్నాడు. బొత్స సత్యనారాయణ వద్దు, గెలవడు అని చెబుతూ ఉన్నాడు. తన సొంత బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి మాట అయినా వినాలి కదా జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయనేం ఆలోచించాడంటే వేరే క్యాండిడేట్ని ఎవరినన్నా పెడితే మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, బొత్స సత్యనారాయణని పెడితే అతని డబ్బులు అతను ఖర్చు పెట్టుకుంటాడు అనే క్యాలిక్యులేషన్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ రంగంలో దించాడు. బొత్స సత్యనారాయణకి ఏంటి, మనం ఎటు గెలము, మన డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏదో ప్లాన్ వేశాడు అని బొత్సకు కూడా తెలుసు. కానీ మనం ఉత్తరాంధ్రలో చూస్తున్నాం కదా, విజయసాయిరెడ్డి భాగవతం బయటకు వచ్చింది. ఎట్లా వచ్చింది? వైసీపీ వాళ్ళే బయట పెట్టారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ ఈ కంటైనర్ వ్యవహారం అని ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు. అంటే దాన్ని బయటికి తీసుకురావటం ద్వారా కొంతమందిని ఇరికించాలని అతను చూస్తున్నాడు. ఆ మాజీ ఎంపీ ఉన్నాడు ఎంవివి సత్యనారాయణ, అంటే కిడ్నాప్ డ్రామా తెలుసు కదా. ఆ కిడ్నాప్ వ్యవహారంలో ఈ టీడీఆర్ బాండ్లు అక్కడ విచ్చలవిడిగా దోపిడీ చేశాడు అతను. దానికి సంబంధించిన వాటాల పంపకాల్లో తేడాలుండి
అసలు ఆ విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల విషయం బయట పెట్టారు వైసీపీ నాయకులే. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక ఎపిసోడ్ బయటకు వచ్చింది, మనం చూస్తూనే ఉన్నాం. దువ్వాడ శ్రీనివాసు ఆయన భార్య వచ్చి చెప్పటం, ఈ దువ్వాడ శ్రీనివాసు ఒక మహిళతోటి అక్రమ సంబంధంలో ఉండి భార్యని కూతుర్ని చంపటానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ వైసీపీలో ఉన్న అంతర్గత విషయాల కారణంగా బయటకు వస్తున్నవి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా అంటే ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త ఉడుకుతున్నది. ఎవరి గుట్లు వాళ్లే బయట పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని వేసే ఎత్తుగడలు ఏవి అక్కడ అమలు జరగట్లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గెలవాలా వద్దా? గెలిచే అవకాశం ఉందా లేదా? గెలిచే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే బొత్స సత్యనారాయణకి ఈ వైవి సుబ్బారెడ్డే సహాయం చేయట్లే. ఈయన వచ్చి నామినేషన్ వేస్తుంటే ఆయన వచ్చి లోకల్గా ఉండి కూడా మామూలుగా ఏంటంటే ఏదో ఆరోగ్యం బాగలేకో లేదు ముందు నిర్ణయించుకున్న కార్యక్రమంతో వేరే చోట ఎక్కడో దూరంగా ఉండటం వల్ల రాలేకపోవటం వేరు. బొత్స సత్యనారాయణ ఇక్కడ నామినేషన్ వేస్తుంటే ఆయన అక్కడ రూమ్లో ఉన్నాడు తప్ప రాలేదు. అంటే వైవి సుబ్బారెడ్డి కాడే అవతల పడేసినట్లు లెక్క. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా రాలే. ముఖ్యమైన నాయకులు ఎవ్వరూ కూడా బొత్స సత్యనారాయణ పక్కన లేరు. ఇంకెట గెలుస్తాడు? అంటే లీడర్లు లేరు, కార్యకర్తలు లేరు, ఓటర్లు లేరు. జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు పాపం ఈ విషయం బొత్స సత్యనారాయణ. తండ్రి లాంటి బొత్స సత్యనారాయణ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో చెప్పాడు, అయ్యా అందరూ నాకు హ్యాండ్ ఇస్తున్నారు, మరి మీరు జోక్యం చేసుకోండి అని చెప్పాడు. చెబితే తండ్రి లాంటి బొత్స సత్యనారాయణకి కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, అట్లాగా అయితే ఓ పని చేయి, వాళ్ళందరినీ తాడేపల్లి తీసుకురా, నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను అన్నాడు. అంటే ఈయన వెళ్ళి వాళ్ళని తీసుకొస్తే ఆయన మాట్లాడతాడట. తీసుకొస్తే రావాలి కదా వాళ్ళు బాబా నీతోటి మేము రామని వాళ్ళు అంటుంటే, తీసుకొస్తే నేను భగవద్గీత లాగా చెప్తాను నేను వాళ్ళకని చెప్తాడు ఈయన ఒక నాయకుడు, వీళ్ళు ఒక ఫాలోయర్లు. మొత్తానికి చూస్తే అక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, మాకు అన్ని ఓట్లు ఉన్నాయని ఎన్ని చెప్పుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవటానికి రంగం సిద్ధమైపోయిన పరిస్థితి అక్కడ కనపడుతున్నది. దీని నుంచి తప్పించుకోవటానికి రకరకాల కబుర్లు చెప్తాడు. తెలుగుదేశం అసలు ఇక్కడ క్యాండిడేట్నే పెట్టకూడదు అంటాడు. క్యాండిడేట్ని పెట్టకూడదు. మరి తెలుగుదేశంకి సంబంధించిన ఎమ్మెల్యేలు 4 చేర్చేసుకొని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక దరిద్రమైన గేమ్ ఆడాడు కదా జగన్మోహన్ రెడ్డి. 23 సీట్లు ఉన్న తెలుగుదేశానికి ఒక ఎమ్మెల్సీ రావాలి. ఏం చేశాడు? వీళ్ళందరినీ చేర్చి ఒక 4 అక్కడి నుంచి చేర్చేసుకొని తెలుగుదేశానికి సీట్ రాకుండా చేద్దామని గేమ్ ప్లాన్ వేశాడు కదా. ఈయన గేమ్ ప్లాన్ వేశాడు. వైసీపీ నుంచి 4 అటు ఓట్లేసి తెలుగుదేశం క్యాండిడేట్ని గెలిపించారు. మరి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా 23 సీట్లు అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం రావాలి కదా. నువ్వు అడ్డుపడడానికి ప్రయత్నం చేయలే. మరి అది అప్పుడు బొత్స సత్యనారాయణ జగన్ రెడ్డి పక్కనే ఉన్నాడు కదా, మరి దాన్ని సపోర్ట్ చేసావు కదా. నైతికత అప్పుడు ఎక్కడికి పోయింది? జనసేన నుంచి రాపాక వరప్రసాద్ ఉన్న ఒక్క ఎమ్మెల్యే అయినా సరే తను కూడా లాగేసుకున్నారు కదా. మొత్తం అసలు అందరినీ లాగేసుకొని ఇప్పుడు వచ్చి బొత్స సత్యనారాయణ తప్పు అట్లా చేయకూడదు, అట్లా వాళ్ళకి లేరు, వాళ్ళు క్యాండిడేట్ని పెట్టకూడదు అంటే మరి నువ్వు ఎందుకు పెట్టావు? 5వ క్యాండిడేట్ని ఎందుకు పెట్టావు? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు ఎందుకు పెట్టావు? అందుకని ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇన్ఫైటింగ్లో మునిగిపోయి ఉన్నది. రెండోది ఏంటంటే ఆ పార్టీకి ఓటర్లు ఎవరు లేరు.
వీళ్ళందరూ కూడా ఏనాడో తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంలోకి రావటం అంటే ప్రజాభిప్రాయానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అందువల్ల ఇప్పటికైనా నామినేషన్ ఫైల్ చేస్తే చేశాడు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి వైఖరి ఇవన్నీ చూసిన తర్వాత అయినా సరే నామినేషన్ విత్డ్రా చేసుకోవటం బెటరు. తండ్రి లాంటి బొత్స సత్యనారాయణకి కనీసం గౌరవం అన్న దక్కుతుంది. అయితే సాధారణంగా మన స్థానిక ఎన్నికలు కాకుండా గతంలో మనం చూసాం, ఏదైతే మొన్న జరిగినటువంటి మే 13వ తారీఖు అప్పుడు కూడా డబ్బులు విచ్చలవిడిగా వైసీపీ పంచింది. గెలుస్తారు అనుకున్నారు, ఓడిపోయారు. ఇప్పుడు కూడా డబ్బులు పంచితే ఏదైతే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారనే నమ్మకం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు అసలు డబ్బులతో పని లేదు జగన్ గారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఘోరంగా అవమానం చేశాడు. వాళ్ళని ప్రజలకి సేవ చేయనివ్వకుండా అడ్డుపడ్డాడు. గతంలో మనం చూసాం, చెప్పుతో కొట్టుకున్న వాళ్ళని కూడా చూసాము వైసీపీకి సంబంధించి. అందుకని బొత్స సత్యనారాయణ అయితే గెలవాడు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా సహకరించరు. బొత్స సత్యనారాయణకి ఓటేసేవాడు ఉండడు. కాబట్టి అతను వృధా ప్రయాస ఇదంతా కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బొత్సాని పూర్తిగా కూటమి ప్రభుత్వానికి బలి ఇవ్వబోతున్నాడు జగన్ అని అయితే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం అండి.